ఏం పేరండి? భువనేశ్వరి. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? నిర్మల్ నుంచి. మీరు మనం చేయండి, మీ ప్రాబ్లం ఏంటి? బ్యాక్ నడు నొప్పి బాగా. నడు నొప్పి, ఇంకా ఇక కాలు లాగుడు, కాలంతా బాగా. ఎప్పటి నుంచి ఉంది ఈ ప్రాబ్లం? అది 7 సంవత్సరాలు. 7 సంవత్సరాలు అయితే దాదాపు 7 years అయింది. మరి ఇంత ఉన్నప్పుడు చూపించలేదు మరి? చూపించినాం, ఇక సర్జరీ అయింది. నిజామాబాద్లో చూపించడం, ఎంఆర్ఐ తీసిండు, సర్జరీ అయింది. ఏ ప్రాబ్లం ఉండదని చెప్పిండు, డిస్క్ కొద్దిగా కట్టేస్తే అయిపోతుందని చెప్పిండు. ఇక చేపించుకున్నాం. చేపించుకున్న తర్వాత మళ్ళీ 3 yearsలో మళ్ళీ అదే ప్రాబ్లం యాజిటీజ్ అయిపోయింది. ఇక మళ్ళీ పోతుండడం రావడం చూడడం అంతే అయిపోయింది. మళ్ళీ కాలేదు. మరి అది కాలేదు, మాకైతే ఏం తెలియదు కదా. మళ్ళీ మా దోస్తు ద్వారా ఇట్లా జగిత్యాలు ఇట్లా అక్యుపెంచర్ చేస్తానని చెప్తే మా ద్వారా అడ్రస్ తీసుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చి ట్రీట్మెంట్ తీసుకున్నాను. 11 సిట్టింగ్లు అయినాయి. బాగా అంతేం లేదు, బాగుండే. 11 సిట్టింగ్ల కన్నా ముందు విపరీతమైన నొప్పి, ఈ కాలు లాగడం, ఏం చేద్దామన్న పరిస్థితి ఉండే. ఆయన నిజామాబాద్ పోయినప్పల్లా ఏమంటుండే, ఏం కాదు మళ్ళీ రాలా ఇట్లా అంటుండే. ఆ ట్యాబ్లెట్ వాడిసేపే కరెక్ట్ ఉంటుండే. తర్వాత మళ్ళీ యాజిటీజ్ ఇక్కడ వచ్చింది 11 సిట్టింగ్లలో దాదాపు 60-70% నొప్పి తగ్గిపోయింది. అయితే మళ్ళీ ఇప్పుడు ఒక 1 month గ్యాప్ అనేది రాలేదు. మళ్ళీ ఇప్పుడు వచ్చినాం కాబట్టి ఇప్పుడు ఈ మెడిసిన్ తీసుకుంటే మళ్ళీ కొంచెం రికవరీ మనకు రిజల్ట్ ఉంటుంది దాన్ని. సో ఇప్పుడు ఇలాంటి సమస్య, ఇలాంటి మీ ప్రాబ్లం ఉన్న వాళ్ళు చాలా మంది బయట డిస్క్ ప్రాబ్లం అని ఏదో చాలా ఇబ్బంది పడుతున్నారు కదా. సో మరి వాళ్ళకి ఏమన్నా మీరు అంటే ఏదైనా చెప్తారా మెసేజ్? 100% సర్జరీ చేసుకోవద్దు సార్. 100% చెప్పేది ఏమంటే సర్జరీ మాత్రం చేసుకోవద్దు. ఏ పని చేసుకోరాదు. వాళ్ళ పిల్లలకు కూడా అంత ఏమి చేసుకోరాకుండా అయిపోయింది. మరి అప్పుడు ఇబ్బంది ఎట్లా ఉండే, ఎందుకు చేసుకోవాలి మీరు సర్జరీ? అది బాగా నొప్పి లేచింది సార్. బాగా నొప్పి, బ్యాక్ పెయిన్ ఉంటుంది కదా, బాగా నొప్పి లేచింది. అప్పుడు ఇట్లాంటి ట్రీట్మెంట్ దొరకక మీరు సర్జరీ మాకు తెలియక, కరెక్ట్ సజెషన్ లేక, మనకు తెలియక అందులో ఏమంటే అటు వెళ్ళిపోయినాము. ఆ రకంగా మనం ఆ బాధ భరించలేక చేద్దామని చేసుకున్నాం, కానీ అది వేస్ట్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు ఇలాంటి ట్రీట్మెంట్ కు వచ్చి ఉంటే, ఇలాంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఇలాంటి ట్రీట్మెంట్ కు వస్తే తగ్గిపోతుంది. వాళ్ళకి చెప్తే 100% సర్జరీ మాత్రం చేయించుకోవద్దు. రండి, వీళ్ళని విజిట్ చేయండి. ఒక్కసారి 4 సిట్టింగ్లు అన్నా చూడండి. చూస్తే మీకు ఏందో రిజల్ట్ ఏర్పడుతుంది. తర్వాత ఏమంటే వాళ్ళే చెప్తారు మనకు, అరే పర్వాలేదని, నొప్పి రిలీఫ్ అవుతుంది. మళ్ళీ ఆక్యుపెంచర్ విధానం వల్ల ఇమీడియట్లీ ఆ ఒక సిట్టింగ్లో కొంచెం నొప్పి రిలీఫ్ అయిపోతుంది. ట్రీట్మెంట్ చేసే విధానం ఎట్లా అనిపించింది మరి? బాగున్నది, తగ్గిపోయింది. ఇప్పుడు మీకు ట్రీట్మెంట్ కంటే ముందు, ట్రీట్మెంట్ తర్వాత మీ శరీరం ఎట్లా అనిపిస్తుంది? ఇప్పుడు బాగున్నది, అంతేమి నొప్పి లేదు. పని చేస్తుంది, నిద్ర వస్తుంది. నిద్ర లేకుండా బాగా నొప్పి, నొప్పి ద్వారా నిద్రనే లేదుగా. నొప్పి ఇప్పుడు నొప్పి ట్రీట్మెంట్ చేసిన ఇప్పుడు బాగా నిద్ర వస్తుంది మంచిగా.